హెర్మోన్ ప్రార్థనా మందిరం వారి అనుదినమన్న 11 బుధవారము ఫిబ్రవరి నెల 2026. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. అవును స్నేహితులారా, ఈ వచనములో అపోస్తుడైన పౌలు తాను ఏ స్థితి అయినా, సుఖమైన కష్టమైన, సంపద ఉన్న, ఆర్థిక ఇబ్బందులైనా, తను ఏ స్థితిలో ఉన్నా మరి తాను సంతృప్తిని కలిగి ఉండటము నేర్చుకొని ఉన్నానని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఈ రోజుల్లో మనుషులు ఉన్నదానికంటే లేని దానిపై దృష్టి పెట్టడం, ఇతరులతో పోలిక పెట్టుకొని ఎప్పుడు అసంతృప్తితో జీవించడం మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని మాట సెలవిచ్చుచూ ఉన్నది, మరి సంతృప్తి అనేటువంటిది డబ్బుతో రాదు, అది దేవునిపై నమ్మకముతో జీవించినప్పుడు, అట్లాగే జీవితంలో అన్నీ బాగున్నప్పుడు దేవునిని స్తుతించడం సులభం. కానీ ఏమీ లేనప్పుడు కూడా దేవునిలో సంతృప్తిని కలిగి ఉండటమే నిజమైన విశ్వాసం, నిజమైన నమ్మకం. అట్టి సంతృప్తిని దేవుడు మీకు అందరికీ అనుగ్రహించి నడిపించును కాక. ఆమేన్.